श्रीरामचंद्र परब्रह्मणे नमः। सीता मनोराज्य प्रिय सार्वभौम श्रीराम सीताराम। ఆల్రెడీ బయలుదేరాను. 20 మినిట్స్లో అక్కడ ఉంటాను. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. ఇదేంటి సార్, అక్కడ దేవ్ మీనాక్షిల పెళ్లి హడావిడిలో ఉండాల్సిన మీరు ఇలా మా ఇంట్లో తీరిగ్గా కూర్చున్నారు? నా విషయం వదిలే నిత్య, నువ్వేంటి చాలా హడావిడిగా ఎటు బయలుదేరావు? ఇంతకీ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? చూడండి సార్, మీరు ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా అనవసరంగా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం పద్ధతి కాదు. నేను ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతాను, ఎక్కడికైనా వెళతాను. మీకెందుకు సార్? బాగా చెప్పావు నిత్య. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ అనవసరంగా పక్కన వాళ్ళ విషయంలో తలదూరిస్తేనే పోలీస్ ఆఫీసర్గా నేను జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి సార్ మీరు మాట్లాడేది? చెప్పాలనుకున్నదేదో స్ట్రైట్గా చెప్పండి. జానకి ఎక్కడా? జోక్ బాగుంది సార్. పెళ్లి పనులు చూసుకోకుండా తీరిగ్గా మా ఇంట్లో కూర్చుని జోకులు వేసే సమయం మీకున్నా, అవి విని నవ్వే ఓపిక సమయం రెండూ నాకు లేవు. బయలుదేరండి. స్టాప్ ఇట్ నిత్య. నటించింది చాలు. బయట నటించడం మానేసి సినిమాల్లో నటించు, అవార్డులు వస్తాయి. కానీ నా దగ్గర మాత్రం కాదు. మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. జానకి నా దగ్గర ఎందుకుంటుంది సార్? పెళ్లి కూతురులా ముస్తాబయ్యి కళ్యాణ మండపంలో ఉంటుంది. జాను నీ దగ్గరే ఉంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులు చాలు. మర్యాదగా జానుని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. చూడండి సార్, జానకిని దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు. అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. దేవుని పెళ్లి చేసుకోవాలనే కోరిక నీకుంది కాబట్టి, ఈ పెళ్లి జరగకపోతే లాభం జరిగేది నీకు కాబట్టి, ఆ పెళ్లి ఆపటానికి జానుని దాచిపెట్టే అవసరం నీకు మాత్రమే ఉంది. కావచ్చు, నేను పాత నిత్యనైతే ఆ పని చేస్తుండేదాన్నేమో. నేను అలా చేయదలుచుకుంటే ఇన్ని రోజులు ఆగను, ఎప్పుడో చేసేదాన్ని. కానీ ఇప్పుడు నేనే దేవ్ మీనాక్షిల పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. అలాంటప్పుడు జానకి నేనెందుకు దాచిపెడతాను? ఓకే, నువ్వు కాకపోయినా నీ సంతోషం కోసం ఏమైనా చేసే మీ అన్నయ్య పెళ్లి ఆగిపోవటానికి జానకిని ఎక్కడైనా దాచిపెట్టి ఉండొచ్చుగా. నాకు తెలియకుండా మా అన్నయ్య అటువంటి పని చేయడు. దేవిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం, కాలేదు. అందుకే దూరంగా ఉండాలని నేను మా అన్నయ్య నిర్ణయం తీసుకున్నాం. సో మా అన్నయ్య జానకిని దాచిపెట్టే అవకాశమే లేదు. మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఏదో ముఖ్యమైన పనుందని బయటకు వెళ్ళాడు. ఏంటా ముఖ్యమైన పని? పర్సనల్ పనులు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ముఖ్యమైన పని జానకిని దాచిపెట్టడమేమో. అంత అవసరం మాకు లేదని చెప్తున్నాను కదా. నీకు తెలియకుండా నీ సంతోషం కోసం మీ అన్నయ్య ఈ పని చేసి ఉండొచ్చు కదా. మీ ఆలోచన తప్పని ఇప్పుడే నిరూపిస్తాను. స్పీకర్ ఆన్ చేసి మీ ఎదురుగానే మా అన్నయ్యతో ఫోన్లో మాట్లాడుతాను. చెప్పమ్మా నిత్య. ఎక్కడున్నావన్నయ్య? నేను చాలా ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నానమ్మా, తర్వాత మాట్లాడుతున్నాం. అది మీ అన్నయ్య ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా కూడా
నీకే ఇంపార్టెన్స్ ఇస్తాడు. అలాంటిది నీ మాట కూడా పట్టించుకోవట్లేదంటే జానకిని దాచిపెట్టాడేమో. నిజంగా మా అన్నయ్య అలాంటి పని చేస్తే నేనే తనని నిలదీస్తాను. ఏంటమ్మా? నువ్విప్పుడెక్కడున్నావు? చెప్పాను కదమ్మా, ఇంపార్టెంట్ మీటింగ్ అని. అదే, ఆ మీటింగ్ ఎక్కడా అని అడుగుతున్నాను. నార్సింగ్లోని మన గెస్ట్ హౌస్ లో ఉన్నానమ్మా. అన్నీ విన్నారు కదా, మా అన్నయ్య ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాడు. అక్కడికి వెళ్దాం పద. పర్సనల్ పనులు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. అది ఎలాంటి పనో నేను డిసైడ్ చేస్తాను. వెళ్దాం పద. నేను రాను. నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. నిజంగా మీ అన్న ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్మితే, మనస్ఫూర్తిగా దేవి మీనాక్షి పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటుంటే మీ అన్నయ్య దగ్గరికి వెళ్దాం పద. సరే పదండి. కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం, శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం, అమృత హృదయమే వేదికగా అపురూపమైన వేడుకగా, ఏ మనసుకు ఏ మనసు సొంతమో తెలిసిన చల్లని స్నేహం. వాసుదేవ్ వెడ్స్ మీనాక్షి.
అశోక్ గారు, పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది. పంతులు గారు రావాలి, పెళ్లి కూతురు రావాలి, అతిథులు రావాలి. ఈయనప్పుడే పెళ్లిపేటల మీద కూర్చున్నారేంటి? షష్! మాట అదుపు తప్పినన్ చెంపకు చెయ్యి పరంబగున్ అంటే అనవసరంగా మనం నోరు జారితే చెయ్యి వచ్చి చెంపకు తాకుతుంది. మనకెందుకంటే టెన్షన్ పడకుండా ఏం చేస్తాడో చూడండి. మరికొద్ది గడియల్లో నా మీనమ్మ సిగ్గుపడుతూ తల వంచుకుని వచ్చి ఇదే పెళ్లిపీటల మీద నా పక్కన కూర్చుంటుంది. మళ్ళీ ఈ తాళిని నా మీనమ్మ మెడలో కట్టి చిటికిన వేలు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు నడుస్తాను. ఆ క్షణం కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మీనమ్మా, ఇది చారిత్రాత్మకమైన పెళ్లి. ఎందుకంటే తన భార్యతో మళ్ళీ ఈ విధంగా రెండోసారి పెళ్లి జరగడం చరిత్రలో ఎక్కడా జరిగుండదు. అందుకే ఇది ఒక అద్భుతం. మన ప్రేమ అజరామరం మీనమ్మా. ఏంటండి ఊహల్లో తెలిపోతున్నాడు? ఒకవేళ ఏదైనా తేడా జరిగి పెళ్ళాగిపోతే? షష్! మెల్లగా మాట్లాడండి. విన్నాడంటే అతని పెళ్లి బాజాల కంటే ముందు మన చావు బాజాలు మోగుతాయి. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుకోవడం లేదు సార్. వెరీ గుడ్. ఏం మాట్లాడకపోవడమే ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ మాట్లాడుకున్నా పాజిటివ్ తప్ప నెగిటివ్ మాట్లాడుకోకూడదు. అనవసరమైన పిచ్చి ఆలోచనలు మాని నాలాగా ప్రశాంతంగా ఉండండి. అర్థమైందా? అర్థమైంది సార్. వెళ్ళండి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పెళ్లి ఏర్పాట్లు చూడండి. మేమా? మీరే. నీ పోలీస్ జాబ్ పోలీస్ స్టేషన్లో, నీ లాయర్ పట్ట కోర్టులో. ఇక్కడ కాదు. వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. అమ్మా, మళ్ళీ ఈ పెళ్లి జరిగి నా మీనమ్మ నా దగ్గరికి రాబోతోందంటే దానికి కారణం నా దోస్తేనమ్మా. రక్తం పంచుకు పుట్టకపోయినా మీ కుటుంబంలో నన్నొక్కడికే భావించి, తల్లిలా ఆశీర్వదించి, అన్నలా ఆదరించి
మీరంతా నాకు అండగా ఉండి నా సంతోషానికి కారణమయ్యారు. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. నన్ను ఆశీర్వదించమ్మా. చల్లగా ఉండు బాబు. బ్రదర్, ఏంటి ఇద్దరు టెన్షన్గా కనిపిస్తున్నారు? మీరు సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటాను. ఎందుకే రామ్ ఎక్కడా? మీనాక్షి కూడా రాలేదు? ఓ, నా దోస్తు నా మీనాక్షిని వెంట పెట్టుకుని వెనకొస్తున్నాడు అనుకుంటా. అంతే కదమ్మా? అవును బాబు, అవును. సరేనమ్మా, నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూస్తాను. మీరు లోపలికి వెళ్ళండి. ఇదేమిట్రా పెద్దోడా, జానికి దొరికిందో లేదో ఇంతవరకు చిన్నోడు ఫోన్ కూడా చేయలేదు. దేవ్ వచ్చేశాడు. ఇంకాసేపు ఉంటే అందరూ వచ్చేస్తారు. ముహూర్తానికి కూడా పెద్దగా సమయం లేదు. నాకెందుకో భయంగా ఉందిరా. భయపడకమ్మా, ముహూర్త సమయానికల్లా రాము జాను తీసుకుని వచ్చేస్తాడు. మనం వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూద్దాం. పద. అది కాదురా. పదమ్మా, పద. ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సెగదాహం పరిలోపల పోరుకి సన్నాహం. అర్జున రఘురామ్ గారు, మా అన్నయ్య చాలా ముఖ్యమైన మీటింగ్లో ఉన్నానని చెప్పాడు కదా. మనం వెళ్తే ఆయన అవమానించినట్టు అవుతుంది. నాకు చెప్పకుండా మా అన్నయ్య ఏ పని చేయడు. ఇలా లోపలికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి అనుమానం వచ్చాక ముందుకు వెళ్ళటమే తప్ప ఆలోచించటాలు ఆగటాలు ఉండవు. వెళ్దాం పద.